హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మధ్యాహ్నము వీకెండ్ స్పెషల్గా పన్నీర్ ఫ్రై విత్ బాగా రైస్ అయితే మంచి కాంబినేషన్లో అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. దీనికి చాలా ఈజీనండి, ఇది చాలా తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా అయితే మిరియాలు, స్టార్ అనాస, ఇలాచి, చెక్క లవంగాలు, జీలకర్ర, సోపు అన్నీ కూడా వేసుకొని లైట్గా అయితే 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీ పట్టేసుకొని మ్యాజిక్ మసాలా పౌడర్ అండి. ఇది మ్యాజిక్ మసాలా పౌడర్ అయితే గరం మసాలా మాదిరి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను ధనియాలు వేయకుండా ఆల్రెడీ ధనియాలు కొట్టి ఉన్నట్లయితే దాన్ని యాడ్ చేసుకున్నానండి. వీటిని అన్నింటినీ మిక్సీ జార్లో ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది వెజ్ కాదండి, వెజ్ పన్నీర్కే కాదండి, నాన్ వెజ్కి కూడా చాలా బాగుంది మ్యాజిక్ మసాలా పౌడరు. చివరిగా కలుపుకున్నట్లయితే మంచి అరోమా స్మెల్తో చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పన్నీర్ని అయితే నేను బటర్లో మొత్తం కూడా వేసి బాగా వేయించుకున్నానండి. క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేసుకొని బాగా వీటిని కూడా వేయించుకోవాలండి. కొంచెం ఉప్పు అయితే వేసుకున్నట్లయితే బాగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత మనము కారం పొడి వేసేసుకొని అదేవిధంగా కరివేపాకు వేయలేదండి, కొత్తిమీర మాత్రమే వేసాను. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము క్రిస్పీ పన్నీర్ ముక్కలు ఉంటాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో అయితే కొద్దిగా టమోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఈ మ్యాజిక్ మసాలా పౌడర్ అనేది వేసి కలుపుకోవాలండి. ప్యాన్ కత్తుకోకుండా ఉండే దానికోసమని కొద్దిగా వాటర్ అయితే వేసాను. ఇదంతా కూడా పన్నీర్ ముక్కలకు బాగా పడుతుందండి. సిమ్లో 2 నిమిషాలు అటు ఇటు కలుపుకున్నట్లయితే మనకు మంచి గ్రేవీతో అయితే మంచి అరోమా స్మెల్తో అయితే పన్నీర్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. దీంట్లో కాంబినేషన్ అయితే గీ రైస్ కానీ బగారా రైస్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒకసారి తిని చూడండి, మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.